ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము వాటిని వివరించి చెప్పేదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొక్కడునో లేడు. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 5వ చరణం. నన్ కెన్ కంపేర్ విత్ యూ వర్ ఐ టు స్పీక్ అండ్ టెల్ ఆఫ్ యువర్ డీడ్స్, they would be too many to declare. Psalms chapter 40 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఇంతవరకు జరిగించిన కార్యములు ఎన్నో ఉన్నాయి. అవి మనము లెక్కించలేనివి, అవి లెక్కకు మించినవి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, అవి నేను లెక్కించి చెప్పాలి అనుకుంటే నేను చెప్పలేనయ్యా, ఎందుకంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. నేను గుర్తుపెట్టుకోనివి, నేను మర్చిపోయినవి ఎన్నో ఉన్నాయి, ఎలా వాటిని నేను వివరించగలను అని కీర్తిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట అంటున్నాడు, నీకు సాటి అయిన వాడొకడునో లేడు అని. అనగా ఆయన చేసిన కార్యాలు, ఆయన మనకు జరిగించిన మంచిని ఎవరితోనైనా పోల్చుదాము. పలానా విషయములో దేవుడు ఈ మనిషి ఒకటే, దేవుడు నాకు ఏ విధంగా సహాయపడ్డాడో ఈ వ్యక్తి కూడా అదే విధంగా నాకు హెల్ప్ చేశాడని నేను చెప్పలేనని భక్తుడు అంటున్నాడు. అందులో తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్యాభర్తలు ఉండొచ్చు, కుమారులు కుమార్తెలు ఉండొచ్చు, వారెవ్వరైనా దేవునికి సాటిరారు. మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన సొంత తల్లిదండ్రులు సైతము మనల్ని ఎప్పుడు చూశారండి? ఈ భూమి మీద మనము జన్మించినప్పుడే కదా. సరే, ఇప్పుడంటే అడ్వాన్స్గా టెక్నాలజీ వచ్చింది. గర్భములో ఉన్నప్పుడే స్కానింగ్లు చేసి బేబీ ఎలా ఉందని, ఏం చేస్తుందని చూస్తున్నారు. కానీ దేవుడు లేఖనముల ద్వారా ఏమని సెలవిచ్చాడు? మనము తల్లి గర్భములో రూపింపబడక ముందే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు అని. ఇంకొంచెం ఖచ్చితంగా చెప్పాలంటే ఈ భూమికి పునాదులు వెయ్యబడక ముందే దేవుడు మనల్ని చూశాడు. అంటే మనము పుట్టక ముందు నుండే దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నాడు, కాపాడుకుంటూ వస్తున్నాడు, మన యోగక్షేమములను చూసుకుంటున్నాడు. మరి అటువంటి మన దేవునికి, యేసయ్యకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? ఆయన మన జీవితంలో జరిగించిన కార్యాలు ఎన్ని అని మనం గుర్తు చేసుకొని చెప్పగలం, వివరించగలం? ఈరోజు నీవు బహుశా ఆలోచిస్తున్నావేమో, నేను దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుండి, బాప్తిసము తీసుకున్న నాటి నుండి దేవుడు నాకేం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏం కార్యము చేశాడు అని. అయితే నేనొక్క మాట చెప్పగలను, దేవుడే నీకు తోడు లేకపోతే, ఆయనే నీతో పాటు ఉండకపోయి ఉంటే నీవిప్పుడు ఈ సమయానికి ఈ మాటలు వినుండేవాడివి కావు, వినుండేదానవి కాదు. ఆయన నీకు తోడయున్నాడు గనుక నీవు ఇంకా సజీవంగా ఉన్నావు, ఇంకా నీ కుటుంబాన్ని చూసుకోగలుగుతున్నావు, ఇంకా ఏదో విధంగా ఈ లోకములో జీవించగలుగుతున్నావు. నీవు బాప్తిసము తీసుకున్న దగ్గర నుండి దేవుని కార్యాలు నా జీవితంలో ఏంటి అని లెక్కిస్తున్నావేమో. బాప్తిసము తీసుకోక ముందు జీవితం కూడా ఆయనే కాపాడాడు, ఆయనే అనాది కాల సంకల్పము చొప్పున నిన్ను ఏర్పరచుకున్నాడు. నిత్య నరకాగ్నిలో నా బిడ్డ కాలిపోవద్దని ఆయనే నీ దగ్గరకు వచ్చి నిన్ను రక్షించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో ఏది ఉన్నా, ఏది సంపాదిస్తున్నా, ఎటువంటి ఇంట్లో నీవు నివసిస్తున్నా, అదంతా కూడా యేసయ్య నీకు అనుగ్రహించినదే. మనదంటూ ఈ లోకాన ఏది లేదండి. మన సొంతంగా సంపాదించుకున్నామని చెప్పుకోవడానికి ఏదీ లేదు. సమస్తము ఆయన ఇచ్చిందే. ఆరోగ్యమైన, ఆయుష్యైన, ధనమైన, చదువైన, జ్ఞానమైన, కుటుంబమైన, నీవు చేస్తున్న ఉద్యోగ వ్యాపారములైనా ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చినవే. ఆయన మన ఎడల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని తగిన సమయములో ఇంకా హెచ్చిస్తాడు. వాక్యము ద్వారా దేవుడు చెబుతున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు ఎంతో గొప్పవి, విలువైనవి. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా,
ఎంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని శోధనల మధ్య నువ్వు చిక్కుబడి ఉన్నా అవేవి నీకు ఎంత మాత్రమూ హాని చెయ్యవు. అవి నిన్ను హెచ్చింపబోతున్నాయి. మంచి జీవితానికి పునాదిగా అవి మారబోతున్నాయి. అందు నిమిత్తమునే మరొక చోట దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అని. ఈ రోజున నీ ఆలోచనలు, నీకు నీపైన ఉన్న నమ్మకము తక్కువేమో, కొంతవరకే నీవు ఆలోచించగలుగుతున్నావేమో, కానీ దేవుడు నీ ఎడల గొప్ప ఆలోచనలను, తలంపులను కలిగి ఉన్నాడు. అవి ఎంతో విస్తారమైనవి. కనుక దేవునిపై ఆశ కలిగి ఆయనకు నీ జీవితము సమర్పించి జీవించు. అద్భుతాలను నీవే చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు, బలపరిచినందుకు, ఆదరించినందుకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, భక్తుడు కీర్తిస్తున్నట్లుగా ప్రభువా, అయా మరి తండ్రి, మీరు మా పట్ల జరిగించినటువంటి కార్యాలు అవి లెక్కకు మించినవి ప్రభువా. అయా, మీరు మా జీవితంలో జరిగించిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, మీరు మమ్మల్ని రక్షించిన విధమును బట్టి, తల్లి గర్భములో రూపింపబడగ మునిపే మమ్మల్ని ఎరిగి ప్రభువా, అనాదికాల సంకల్పములోనే మాకు రక్షకుడిగా, పోషకుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభువా. క్షేమస్థితిని మాకు కలగజేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభువ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ప్రభు, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి. మీ కృపా హస్తము, మీ కటాక్షము, మీ బాహువు ప్రతి బిడ్డతో తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి చింతలు, వేదనలు అన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు, ఒత్తిడితో తండ్రి బిడ్డలు ఉంటుండగా ప్రభా మీ సహాయము దయచేయండి. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటున్నామయ్యా. అప్పు తీసుకునే వారిగా కాదు నా ప్రభు, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, అదేవిధంగా అనారోగ్య సమస్యల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించండి అయ్యా, మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అయ్యా, ఏ బిడ్డ తండ్రి ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ దీర్ఘకాలిక రోగములతో బిడ్డలు తండ్రి ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి, అయా తండ్రి, మీ యొక్క రక్తము తండ్రి ప్రతి పాపము నుండి బిడ్డలకు విడుదల దయచేస్తుంది. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చినటువంటి రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది ప్రభా. విశ్వసిస్తున్నాము ప్రభా. విశ్వసించువాడు కలవర పడడు అంటున్నావు తండ్రి దేవా. మీరే కృప చూపించి కనికరించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలు, అయా అన్నదమ్ముల మధ్య విభేదాలు తండ్రి కలగజేస్తున్న ప్రతి అపవాది క్రియల నుండి యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయండి. శాంతి సమాధానము కలిగినటువంటి కుటుంబంగా కుటుంబాన్ని లేవనెత్తమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న ప్రయత్నాన్ని, వారు చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకించండి, సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కృప చేత తండ్రి వారి యొక్క చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యాపారముల్లో తండ్రి ఫలింపును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారికి తల్లివై తండ్రివై ఉన్న దేవుడవయ్యా. అటువంటి బిడ్డల పక్షాన తండ్రి మీరే తండ్రి గొప్ప కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటూ ప్రభా మరి తండ్రి అయా బిడ్డలు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మీ యొక్క సహాయమును కోరి అయా బిడ్డలు ప్రార్థిస్తుండగా తండ్రి వారు అక్కడ పని చేసుకుంటుండగా తండ్రి వారికి క్షేమ స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము. కఠినమైన దాస్యత్వం నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి నా తండ్రి దేవా. గొప్ప కార్యము బిడ్డల పట్ల జరిగించండి. దేశాన్ని, అధికారులను దీవించండి. మీ యొక్క జ్ఞానము చేత, మీ ఆత్మ చేత వారిని నింపండి నా ప్రభువా. దైవజనులను దీవించండి తండ్రి. సువార్థికులను ఆశీర్వదించండి. మిషనరీస్ని దీవించండి ప్రభా. అయా సేవలో ముందుకు వెళ్తుండగా వచ్చేటువంటి ప్రతి ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము
మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.